హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. అలాగే ఈసారి మాత్రం మంచి పెద్ద చిట్టపొద్దు వచ్చానమాట. ఎందుకంటే మనకి దీపావళికి చాలా అప్డేట్స్ అయితే మూవీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే టైటిల్స్, పోస్టర్స్ అయితే మొత్తం అన్నీ వచ్చాయి. సో అలాగే మనం కలెక్షన్స్ ఏవైతే అనుకుంటున్నామో, మొత్తం సినిమా కలెక్షన్స్ ఏవేవి కొత్త సినిమాలు ఉన్నాయో వాటి కలెక్షన్స్ కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రభాస్ హను. సో ఆల్ది ఫౌజీ అప్డేట్ అయితే ఈరోజు సాయంత్రం అయితే రాబోతుంది 4:05 అనమాట. సో టైం అయిపోయిందనమాట. ఇంకా 4:05 దగ్గరలో ఉన్నాం మనం. ఫౌజీ అప్డేట్ అయితే వచ్చేస్తుంది. అది టైటిల్ రివీల్ చేయడం అనమాట. సో అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ నడుస్తున్న టైటిల్ అయితే ఫౌజీ. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఫౌజీయా కాదా అనేది పలానా టైంకి 4:05 ఈరోజు అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో అది ఫౌజీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 90% ఫౌజీ అయితే బాగుంటుంది. కరెక్ట్గా సెట్ అయ్యే టైటిల్ అయితే మాత్రం ఫౌజీయే. ప్రభాస్ గారి అప్డేట్ అనమాట. ఇంకా అలాగే డ్యూడ్ కలెక్షన్స్ పరిశీలిద్దాం ఒకసారి. డ్యూడ్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే అఫీషియల్గా మొత్తం 4 రోజుల్లో ఈ సినిమా 88 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టుకుంది ప్రపంచవ్యాప్తంగా. సో ఫస్ట్ డే 22 కోట్లు, సెకండ్ డే 45 కోట్లు, థర్డ్ డే 66 కోట్లను అయితే రాబట్టుకుంది. ఇంకా డే 4 దీపావళి కాబట్టి ఈరోజు గట్టి కలెక్షన్స్ అయితే రాబట్టుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల వరకు అయితే గ్రాస్ను రాబడుతుంది. అంటే మనం చూసుకున్నట్లయితే 100 కోట్లలోకి ఈ సినిమా కూడా వెళ్ళిపోద్ది అనమాట డ్యూడ్. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ డ్యూడ్ కన్నా ముందు 2 సినిమాలు ఉన్నాయి. అవి ఏంటంటే లవ్ టుడే ఒకటి, అది కూడా 100 crores అయితే క్లబ్లోకి అయితే చేరిపోయింది. సో అలాగే చూసుకున్నట్లయితే డ్రాగన్ కూడా 100 కోట్ల క్లబ్లోకి అయితే చేరిపోయింది. ఇది 3వ సినిమా అంటే మనం చూసుకున్నట్లయితే హ్యాట్రిక్ హీరో అని చెప్పొచ్చు ప్రదీప్ రంగనాథన్ గారు. ఎందుకంటే మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ తోటి 3 100 కోట్ల క్లబ్లో అయితే చేరడం జరిగింది. ఇంకా కే ర్యాంప్ ఫస్ట్ డే అఫీషియల్గా మనం బడ్జెట్ చూసుకున్నట్లయితే కే ర్యాంప్ 5 కోట్ల బడ్జెట్తో అయితే ఈ సినిమా తీయడం జరిగిందండి. అలాగే 5 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా 10 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టాలి. 5 కోట్ల షేర్ రావాలి, 10 కోట్ల గ్రాస్ రావాలి. ఇప్పటికే ఫస్ట్ డే 4.5 కోట్ల గ్రాస్ని అయితే ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఇంకా సెకండ్ డే 11.3 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది అనమాట. ఇంకా దీపావళి సందర్భంగా హాలిడేస్ వల్ల అయితే థర్డ్ డే 18.3 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇంకా 4వ రోజు కూడా మంచి కలెక్షన్స్ అయితే వసూలు చేయొచ్చు. అలాగే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 8 కోట్ల ప్రాఫిట్లోకి ఆల్రెడీ వస్తుందన్నమాట కే ర్యాంప్. కొంతవరకు మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. బట్ సినిమా అయితే బాగుందనే తెలుస్తుంది అనమాట. సో 8 crores వరకు ప్రాఫిట్లో ఉంది ప్రజెంట్. ఇంకా అలాగే అఖండ 2 తాండవం ఈ సినిమా నుంచి ఇంకొక అప్డేట్ అయితే ఈరోజు దీపావళి సందర్భంగా ఇవ్వడం జరిగింది. అదే నాకు తెలిసి ఇది ట్రైలర్ అనుకుంటున్నా. అక్టోబర్ 24 ఈవినింగ్ 4:54 అయితే దీని నుంచి అయితే అప్డేట్ రాబోతుంది. లాస్టింగ్ రోర్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అక్టోబర్ 24 ఈవినింగ్ 4:54 అనమాట. సో నెక్స్ట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే కాంతారా చాప్టర్ 1 వచ్చేసి 18 రోజుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 765 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది అనమాట. అలాగే ఇప్పటికీ ఈ సినిమా 515 కోట్ల ప్రాఫిట్ని అయితే రాబట్టుకుందనమాట. సో అంటే ఈ సినిమా తీసింది 125 కోట్లు అంటే గ్రాస్ రావాల్సింది 250 కోట్ల గ్రాస్ వస్తే ఈ సినిమా హిట్ అయినట్టు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 765 కోట్లు వచ్చింది. అంటే 515 కోట్ల లాభం వచ్చింది ఈ సినిమాకి. మామూలు విషయం కాదండి, ఇది సూపర్ అనమాట. ఇంకా అలాగే శర్వానంద్ గారిది బైకర్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అయితే ఈరోజు పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. అలాగే నారీ నరుమురారి అని చెప్పేసి ఇంకొక మూవీది అయితే శర్వానంద్ గారిదే. ఇది కూడా ఒక పోస్టర్ని అయితే దివాళీ పోస్టర్ని రిలీజ్ చేశారనమాట. ఇంకా మనశంకర్ వరప్రసాద్ గారిది అయితే ఒక పోస్టర్ని కూడా కొత్తది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. సో సైకిల్ తొక్కుతూ 2 పిల్లలతోటి చిరంజీవి గారు ఉన్న పోస్టర్ని అయితే చాలా బాగుంది. నాకు తెలిసి పాత సినిమాల్లో డాడీ సినిమాల్లో టైప్లో అనిపించినట్టు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా. సో అందుకు పిల్లలు పెట్టి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నమాట దీపావళి అప్డేట్స్. అలాగే కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.